నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా కావాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమెరికా టారిఫ్ల పెంపుకు వ్యతిరేకంగా నంద్యాలలో నిరసన. నంద్యాల పట్టణంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ డెస్క్ ఏర్పాటు. పురపాలక సెంటినరీ టౌన్ హాల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో శాస్త్రీయ జానపద సోలో, బృంద నృత్యాల పోటీలు. మతిస్థిమితం లేని వృద్ధ మహిళ ప్రమాదవశాత్తు మృతి. విద్యార్థులు చదువుతో పాటు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన గణిత విజ్ఞాన మేళ, సాంస్కృతిక మహోత్సవాల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్ఞానానికి కంటే పవిత్రమైనది ప్రపంచంలో ఏదీ లేదని, విద్య కేవలం మార్కులు సాధించేందుకే కాకుండా ఉన్నత విలువలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడాలని సూచించారు. విద్యార్థుల గుణగణాలను వెలికి తీయడంలో ఉపాధ్యాయుల పాత్ర అపూర్వమని తెలిపారు. భారతదేశం పురాణ కాలం నుంచే జ్ఞాన మహాశక్తిగా నిలిచిందని, వేదాలు, పురాణాలు మనిషి నడవడికను తీర్చిదిద్దాయని గుర్తు చేశారు. ఆర్యభట్ట, చరక, సుశ్రుత, ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస వంటి మహానీయులు జ్ఞానానికి కొత్త దిశలు చూపారని వివరించారు. స్వతంత్రం తరువాత ఆధునిక సాంకేతికతతో పాటు భారతీయ విలువలను కలిపి బోధించడానికి విద్యా భారతి వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని తెలిపారు. కలెక్టర్ తన విద్యార్థి దశలో భారతీయ విద్యా కేంద్రంలో పొందిన పునాది వల్లనే ఆల్ ఇండియా స్థాయిలో 8వ ర్యాంకు సాధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ విభాగంలో ఎంఎస్సి పూర్తి చేయగలిగారని గుర్తు చేశారు. అలాగే వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొనడం వలన ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. జీవితంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందాలంటే వస్త్రం, వపూష, వాచ, విద్య, వినయం అనే 5 విలువలను ఆచరించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు శారదా విద్యాపీఠం అందిస్తున్న విద్యా విధానాలను అభినందించారు. విద్యార్థులు ఆలపించిన ప్రార్థనా గేయం, శాంతి మంత్రం హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డిఈఓ జనార్దన్ రెడ్డి, అనంతపురం సరస్వతి విద్యాపీఠం సమితి అధ్యక్షుడు డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి, ఎన్ఎండి ఫయాజ్ బాషా, విద్యా భారతి సంఘటన కార్యదర్శి కన్నా భాస్కర్, విద్యా భారతి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ప్రతాప్ సింహశాస్త్రి, పాఠశాల మేనేజర్ వసుంధరాదేవి, ప్రధానోపాధ్యాయుడు వెంకట కృష్ణయ్య, స్కూల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వందరలో అందరం కూడా రామకృష్ణారెడ్డి గారిని మరియు మన ప్రపంచంలో there is nothing more sacred and pure than knowledge. ఈ లైన్స్ కూడా భగవద్గీత నుంచి వచ్చినవి. అంటే జ్ఞానానికి మించిన పవిత్రమైనది ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని. సో ఆ కాంటెంపరీ మెథడాలజీ టు అటైన్ నాలెడ్జ్ ఆర్ టు అండర్స్టాండ్ ద ఇష్యూస్ ఇన్ డెప్త్ ఎలాగా? త్రూ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అన్నది ఎలా ఉండాలి? రీడింగ్, రైటింగ్ లేదంటే మార్క్స్ సంపాదించుకోవడం అన్నది కాదు. ఎడ్యుకేషన్ అంటే ఏంటని స్వామి వివేకానంద గారు వారి మాటల్లో చెప్తారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ ఎ మ్యాన్. అంటే ఒక మనిషిలో పరిపూర్ణతని వెలికి తీయడమే ఎడ్యుకేషన్ అని రామకృష్ణ సార్ మాట్లాడుతూ మీరందరూ ఆల్రౌండర్స్గా ఉండాలి అని చెప్పారు. ఈ ఆల్రౌండర్ అన్న పదం ఎక్కడ వింటాం మనం? క్రికెట్లో ఎక్కువగా వింటూ ఉంటాం, అవునా? చాలా మందికి ఇక్కడ పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. అంటే ఏంటిది ఆల్రౌండర్ అంటే? యూ కెన్ హిట్ సిక్సెస్, అవునా? యూ కెన్ టేక్ వికెట్స్, అవునా? యూ కెన్ ఫీల్ వెల్ నాట్ లెటింగ్ ద బాల్స్ టు రీచ్ ద బౌండరీ.
అంటే అన్ని మీలో ఉండే గుణగణాలని వెలికి తీసేదే విద్య. ఎవరు ఈ వెలికి తీస్తూ ఉన్నారు? గురువులు. అవునా? నిన్న మాస్టర్ గారు నాకు 2 పుస్తకాలు ఇచ్చారు. ఒకటి గురు శిష్యుల బంధం గురించి, రెండోది స్వతంత్ర సంగ్రామంలో బాలబాలికలు దారి చూపుతారు కాబట్టి గురు శిష్యుల మధ్య బంధం అంత పవిత్రమైనది అని. అవునా? అందుకనే ఏన్షియంట్ హిస్టరీలో చూడండి, మన భారతదేశం నాలెడ్జ్లో ఒక సూపర్ పవర్గా ఉంది. ప్రతి విషయాన్ని కూడా ప్రాక్టికల్గా, అంటే పరిశోధనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా నేర్చుకున్న విషయాలే అన్నీ. వేదాలు, పురాణాలు, గ్రంథాలు అన్నీ కూడా మనకి ఒక మనిషి యొక్క నడవడికని తీర్చిదిద్దే. ఆ తర్వాత వచ్చిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అవునా? ఆర్యభట్ట, చరక, సుశ్రుత, ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఒక పరిశోధనాత్మక విద్యని మన భారతదేశంలో అందించడానికి ప్రయత్నించారు. ఈరోజు మన నంద్యాల జిల్లాలో శారదా విద్యాపీఠంలో జరుగుతున్న గణిత సమ్మేళనం మరియు సంస్కృతి సమ్మేళనానికి సంబంధించి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ పిల్లల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తూ భారతదేశం ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి మన విద్యా సంస్థ చాలా చక్కగా పనిచేస్తుంది. మరి ఇట్లాంటి విద్యా సంస్థలో పిల్లలు చదువుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. పిల్లల్లో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళలో మంచి క్రమశిక్షణ, మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజంలో మంచి వ్యక్తిగా ఎదగడానికి, వాళ్ళల్లో చక్కని మానవ సంబంధాలను అభివృద్ధి చేయడానికి, పిల్లల్లో మంచి భావజాలాన్ని అభివృద్ధి చేయడానికి ఈ విద్యా సంస్థ చాలా చక్కగా పనిచేస్తుంది. నిజంగా ఇట్లాంటి విద్యా సంస్థలు మన దేశంలో చాలా మనము అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. నేటి సమాజంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న దశలో పిల్లల పెంపకం అనేది ఒక ఛాలెంజింగ్గా ఉంది పేరెంట్స్కి. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల పాత్రను విద్యా సంస్థ తమ వంతుగా కర్తవ్యంగా తీసుకుంటూ పిల్లలకు చక్కని బాల్యాన్ని అందిస్తూ మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. నిజంగా ఇట్లాంటి విద్యా సంస్థలు మన సమాజంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించడానికి, మన భారతీయ గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి చాలా అవసరంగా, వాటి ఆవశ్యకత చాలా ఉంది అన్న భావన నేను ఈరోజు అందరికీ వ్యక్తీకరిస్తున్నాను. సో మనమందరం కూడా ఇట్లాంటి విద్యా సంస్థలకి ఎంతో వెన్నంటుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తూ మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని నా భావన. ఈరోజు నంద్యాల పట్టణంలోని శ్రీ శారదా విద్యాపీఠం నందు రాష్ట్ర స్థాయిలో సరస్వతి విద్యాపీఠాలందరూ అన్ని స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థుల చేత గణిత విజ్ఞాన మేళ మరియు సంస్కృతి మహోత్సవం అన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందినటువంటి విద్యార్థులని విభాగ స్థాయిలో గెలిపిన విద్యార్థులు ప్రాంత స్థాయిలోనూ ఈ యొక్క కాంపిటీషన్స్ జరిపి ప్రాంత స్థాయిలో గెలిచినటువంటి విద్యార్థులందరినీ కూడా రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చి ఈరోజు నంద్యాలపట్నం శారదా విద్యాపీఠంలో వారికి కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర స్థాయిలో మళ్ళీ గెలుపొందినటువంటి విద్యార్థులని తిరిగి క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయికి కూడా వీళ్ళని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. పిల్లల్లో సైన్స్ పట్ల ఉత్సాహాన్ని పెంచడానికి, ఒక అవగాహన నిర్వహించడానికి, భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా తయారు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే సంస్కృతం పట్ల అభిమానాన్ని పెంచి, సంస్కృతం వల్ల మనకున్నటువంటి వేదాల్లోనూ అలాగే ఇతర గ్రంథాల్లో ఉన్నటువంటి సంస్కృతిలో ఉన్నటువంటి గ్రంథాలన్నింటినీ కూడా వాటిలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంతో వాటిని మనం ఇతర శాస్త్రాలకు ఏ విధంగా అనువర్తించవచ్చు అన్నటువంటి విషయం మీద కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపుగా 400 పైబడి విద్యార్థులు వివిధ స్కూల్స్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. శారదా విద్యాపీఠం వారికి అందరికీ కూడా వసతిని మరియు భోజన సదుపాయాలను కల్పించి
ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించడం జరిగింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ చేసి చాలా జయప్రదం చేశారు. ఇంకా రేపు కూడా కార్యక్రమం ఉంటుంది. అందరూ ప్రజలందరూ వచ్చి పిల్లల చేత విద్యా సంస్థలు అందరూ కలిసి వాళ్ళ స్కూల్ పిల్లల్ని అందరినీ తీసుకొని రావాలని, పిల్లలకి సైన్స్ ఫేర్ యొక్క విజ్ఞానాలు, సంస్కృతి, విలువల గురించి తెలియజేసి వాళ్ళను అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని 50% అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాలలో సాయిబాబానగర్ సర్కిల్లో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐఎంఎల్ జిల్లా నాయకుడు చౌడప్ప హాజరు కావడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని 50% పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడిందని, ఆక్వా, టెక్స్టైల్స్, గార్మెంట్స్ వంటి ఉత్పత్తుల ధరలు ఘోరంగా పడిపోయాయన్నారు. దేశ సముద్ర ఉత్పత్తులలో 40% ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుండి అవుతున్నాయని, ఏటా సుమారు $2,000 కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతులు మన రాష్ట్రం నుండి రొయ్యల ధరలు ఘోరంగా పడిపోవడంతో సముద్ర తీర ప్రాంతాల్లో రొయ్యల చేపల రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని తెలిపారు. అలాగే గార్మెంట్స్, టెక్స్టైల్స్ రంగాల్లో అనకాపల్లి, శ్రీ సత్యసాయి, గుంటూరు, పల్నాడు వంటి జిల్లాల్లోని ఫ్యాక్టరీలు, స్విమ్మింగ్ మిల్లులలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ఉపాధికి ఎసరు వస్తుందని పేర్కొన్నారు. ఇందులో అత్యధికులు మహిళా శ్రామికులు కావడం గమనార్థం. మన ఎగుమతులపై సుంకం పెంచి మరోవైపు అమెరికా నుండి వ్యవసాయ ఉత్పత్తులన్నీ పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని, రష్యా నుండి ఆయిల్ కొనుగోలు ఆపాలని షరతులు పెడుతున్నదని అన్నారు. ఇప్పటికైనా ట్రంప్ నిర్ణయాన్ని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు సుంకయ్య, నాగరాజు, నాగరాముడు, రామచంద్రుడు, తోటమద్దులు, మహమ్మద్, భార్గవ్, నరసింహ, మురళీధర్, రాంబాబు, మహమ్మద్ గౌస్, సోమన్న, వెంకటలింగం, డి శ్రీనివాసులు, లక్ష్మీదేవి, సుశీలమ్మ, సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు హరినాథ్, జైలాన్, గోగరి, గోపాల్, జిలాన్ బాషా, శివలింగం, సంజీవులు, సత్యంతో పాటు 100 మంది పాల్గొన్నారు. అయ్యా, అమెరికాతో స్నేహం చేయడము అంటే ధృతరాష్ట్ర భారత పాలకులందరూ కూడా అమెరికా స్నేహానికి దాసోహమైపోయి దేశాన్ని మొత్తం తాకట్టు పెట్టే పద్ధతిలో ఇప్పటిదాకా పలువురు ప్రభుత్వాన్ని పరిపాలించారు. ఈరోజు మోడీ అందరికంటే భిన్నంగా అమెరికాకు అత్యంత సన్నిహితుడిగా ఈరోజు భారతదేశ సార్వభౌమత్వాన్ని మొత్తం కూడా తాకట్టు పెట్టే పద్ధతిలో బీజేపీ 11 సంవత్సరాల పరిపాలన సాగుతున్నటువంటి విషయం ఉంది. ఈరోజు అమెరికన్ పెట్టుబడిదారు విధానాలు నీటి బుడగల్లాగా ఎప్పుడు పేలిపోతాయో అర్థం కాని స్థితి ఉంది. అటువంటి నీటి బుడగల్లాగా పేరిపోయేటువంటి దేశంతోనూ అటువంటి పెట్టుబడిదారి ఆర్థిక విధానాలను అమలు చేయడం సరైనది కాదని చెప్తున్నా పాలకులు పెడచెవున పెట్టి ఈరోజు అమెరికన్ సరసన చేరి ఇప్పటికే భారతదేశ సార్వభౌమత్వాన్ని మొత్తం కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన అమెరికాతో చాలా ఏళ్లుగా మోదీ స్నేహంగా ఉంటూ అదేవిధంగా అనేక వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం, గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా వ్యాపార ఒప్పందాలు చేసుకొని గ్యాట్లో WTOలో ఉండడం వల్ల సహజంగానే మన ఉత్పత్తులు అమెరికాకు పెద్ద ఎత్తున పోతున్నాయి. అదేవిధంగా వేరే దేశాలకు, అమెరికా మిత్ర దేశాలకు కూడా పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం మన దేశం పైన ట్రంప్ ఈ సుంకాలు విధించడం వల్ల మన వ్యవసాయ ఉత్పత్తులు కానీ లేకుంటే మన పారిశ్రామిక ఉత్పత్తులు కానీ అవి పన్నుల భారం మోయలేక వాళ్ళు ఎగుమతులు చేయకుండా ఆపే అవకాశం ఉంది. దీనివల్ల చాలా నష్టపోతారు మన కార్మిక వర్గం. అదేవిధంగా ఈరోజు ట్రంప్కు అమెరికాకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రష్యా, చైనా మన భారతదేశం కలవడం వల్ల ఈరోజు బెంబేలెత్తిపోతున్నాడు. దీంతో పిచ్చి పట్టిన మాదిరి ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా మనం వామపక్ష పార్టీలని సహకారం తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ కానీ ఈ దేశం కానీ ముందుకు పోవాలా. అట్లా లేకుండా ఊరికే ఏదో రాజకీయం కోసం ఏదో కొద్ది జిమ్మిక్కులు చేసినట్టు కాకుండా ట్రంప్ విధానాలపైన ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన వైఖరితో ఉండాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వర్గం పెద్ద ఎత్తున
నష్టపోతా ఉంది. కార్మికులే కాదు, ఆక్వా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, టెక్స్టైల్ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు నష్టపోవడం, దాని మూలంగా కార్మిక వర్గం లక్షలాది మందికి నష్టం జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. మరి ఒకప్పుడు ట్రంప్కు అనుకూలంగా ఉన్నటువంటి మోడీ ఈరోజు ట్రంప్ సుంకాలేసి భయపడితేనే కమ్యూనిస్టులు అంటేనే గిట్టని మోడీ ఈరోజు రష్యా, చైనా దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని ఈరోజు వాళ్ళతో నేను స్నేహంగా ఉంటానని చెప్పేసి అమెరికాను బెదిరించే పద్ధతిలో వాళ్ళ దగ్గరికి పోయి శరణు కోరినాడు తప్ప ఏదో కమ్యూనిస్టుల మీద ప్రేమతో కాదు. ఇది మొత్తం భారతదేశ ప్రజానీకం ఆలోచించాలా. ఎందుకంటే ట్రంప్ ఎన్నికలప్పుడు మోడీ పోయి ప్రచారం చేసినాడు ట్రంప్కు ఓట్లేయండి అని చెప్పేసి అమెరికాలో. కానీ ఈరోజు 50% సుంకాలు ఈరోజు భారతదేశం మీద అమెరికా విధించింది. ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో పెంచుతా అనే పద్ధతిలో ఈరోజు బెదిరిస్తా ఉంది. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ఈరోజు ట్రంప్ విధిస్తున్నటువంటి 100% టారిఫ్ వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి. ఈ ప్రపంచంలో నేనే గొప్పవాడుగా విర్రవీగుతూ, ఈ ప్రపంచంలో నేను ఏం చెప్తే పక్క దేశాలని భయపెడుతూ, యుద్ధాలతో భయపెడుతూ ఇదే ప్రపంచంలో శాంతిని పూర్తిగా అశాంతిగా చేస్తున్నటువంటి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో 950 కిలోమీటర్లకు పైగా ఈరోజు సముద్ర తీరం ఉంది. కోట్ల మంది అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆక్వా రంగం మెయిన్ ప్రధానంగా రొయ్యలు, అదేవిధంగా చేపలు, గార్మెంట్స్ ఈరోజు వస్తువులు లేదా పత్తి వస్తువులు అన్ని కూడా అమెరికాకు ఎగుమతులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అమెరికా ఎగుమతులకు సంబంధించి, దిగుమతులకు సంబంధించి మా దేశానికి రావాలంటే 100% సుంకం కట్టాలనేటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకొని ఈరోజు ట్రంప్ వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఈరోజు ట్రంప్ విధానాలని భారతదేశంలో చాలా స్పీడ్గా అమలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నాడు? నరేంద్ర మోడీ ట్రంప్కి ఎందుకు భయపడతా ఉన్నాడు? ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంటే ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నాడు అనేటువంటిది మేము ఈరోజు కమ్యూనిస్టులుగా అడుగుతా ఉన్నాం. ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానం ఎట్లా ఉందంటే, ప్రపంచ దేశాలల్లా తన ఆధీనంలో పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మరి ఆయన పాలన సాగిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గతంలో రాజుల కాలంలో చక్రవర్తులు సామంత రాజులపై దండయాత్రలు చేసి వారిని మానపానాలను, ధనాలను, మరి వాళ్ళ రాజ్యాలను, ధనాన్ని ఎత్తుకుపోయి మరి ఆ రాజభటులను చేసేవారు. అదేవిధంగా వారికి భయపడే వాళ్ళతో సిచ్చు కట్టించుకుంటూ మరి వాళ్ళ పరిపాలన సాగించేవారు. అదేవిధంగా ఈనాడు మన నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గి వారు చెప్పిన విధంగా మన దేశానికి పన్నులు ఏ రకంగా పెంచుతున్నా కూడా అడగకుండా మరి ఆ రకంగా నడుచుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో మనస్విని అనే ఉమెన్ హెల్ప్ డెస్క్ ను ఐసిడిఎస్ మరియు జిల్లా సఖి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా ముందస్తు వివాహ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, భార్యాభర్తలకు కౌన్సిలింగ్, చైల్డ్ మ్యారేజెస్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ త్రివేణి తెలిపారు. ప్రజలు సమస్యల పరిష్కారానికి ఉమెన్ హెల్ప్ డెస్క్ ను ఆశ్రయించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ మహిళా పోలీసులు, WMSK సభ్యులు పాల్గొన్నారు. నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ని. ఇక్కడ మన జిల్లాలో, నంద్యాల జిల్లాలో మనస్విని ప్రోగ్రామ్ అనేసి కొత్తగా ఈ ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం వచ్చేసి ముందస్తు వివాహ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, భార్యాభర్తలకు కౌన్సిలింగ్, అలాగే చైల్డ్ మ్యారేజ్ కౌన్సిలింగ్. ఇవి కాకుండా మనము ముందస్తుగా కౌన్సిలింగ్ ఇచ్చి
వాటిని అరికట్టే విధంగా ఈ ప్రోగ్రామ్ను కలెక్టర్ మేడము ఈరోజు లాంచ్ చేస్తున్నారు మన జిల్లాలో. మేము ఈరోజు ఐసిడిఎస్ మేడం గారు, త్రివేణి మేడం గారు, మహిళా WMSK వాళ్ళు, వీళ్ళతో పాటు మా లేడీ కానిస్టేబుల్ మేమంతా కలిసి కొత్త కలెక్టర్ గారు మేడం ఆర్డర్స్ మేరకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని ఇక్కడ పెట్టినామండి. ఒక డెస్క్ ఏర్పాటు చేసినాము. చైల్డ్ మ్యారేజ్ కానీ, భార్యాభర్తల సమస్య కానీ, ఇంకా మీ పర్సనల్గా లేడీస్ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా దగ్గర నిర్భయంగా చెప్తే మా సాధ్యమైనంత వరకు మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సృజనాత్మక సంస్కృతి సమితి సహకారంతో నంద్యాల లయన్స్ క్లబ్ IMA సంయుక్త నిర్వహణలో జరుగుతున్న మాతృభూమికి కళార్చనలో భాగంగా శనివారం స్థానిక పురపాలక సెంటనరీ టౌన్ హాల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో శాస్త్రీయ, జానపద సోలో, బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు. ఆదివారం ఆధునిక, దేశభక్తి నృత్యాల పోటీలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కళాభిమానులు ఈ నృత్య ప్రదర్శనలు తిలకించవలసిందిగా ఆహ్వానించారు. కళారాధన సాంస్కృతిక సంస్థ 2000 సంవత్సరంలో ప్రారంభించిన తర్వాత 25వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ రాజ్యోత్సవ వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరం కళా సాధన వేసవి శిక్షణా శిబిరాలని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా గత 25 సంవత్సరాలుగా దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించే మాతృభూమి కళార్చన పోటీలు ఈ సంవత్సరం ఆగస్టులో పరీక్షల నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మాతృభూమి కళార్చనలో మొదటి 5 రోజుల్లో అనేక రకాలైనటువంటి పోటీలు, లఘుచలన చిత్ర విశ్లేషణ, చిత్రపట విశ్లేషణ, లేఖా రచన, కవితా రచన, కవితా గానం లాంటి, అదేవిధంగా చక్కటి చేతివ్రాత పోటీలు, పద్య పోటీలు, శ్లోకాల పోటీలు, వీటిల్లో దాదాపు 1300 మంది చిన్నారులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు నృత్య ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది. NTR పురపాలక సెంటనరీ టౌన్ హాల్లో ఈ నృత్య ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో ఈరోజు శాస్త్రీయ నృత్యాలు, అదేవిధంగా జానపద నృత్య విభాగాల్లో సబ్ జూనియర్, జూనియర్ సోలో, అదేవిధంగా సీనియర్ సోలో 3 విభాగాల్లో కూడా గ్రూపు బృంద నృత్యాల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. రేపు ఆదివారం ఆధునిక నృత్య పోటీలు సబ్ జూనియర్, జూనియర్ సోలో, సీనియర్ సోలో, అదేవిధంగా బృంద నృత్యాల పోటీలు జరుగుతాయి. మధ్యాహ్నం నుండి దేశభక్తి బృంద నృత్యాలు కూడా ఆదివారం మధ్యాహ్నం ఉంటాయి. కాబట్టి ఆదివారం అంతా కూడా టౌన్ హాల్లో అనేక రకాలైనటువంటి ఆధునిక నృత్యాలు, దేశభక్తి బృంద నృత్యాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా అందరూ వచ్చి తిలకించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇంకా అనేక రకాలైనటువంటి పోటీలు 13వ తేదీ వరకు జరగబోతున్నాయి. వీటిల్లో పాల్గొనవలసిందిగా విద్యార్థుల్ని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా వారిని ప్రోత్సహించవలసిందిగా పాఠశాల యాజమాన్యాలని, తల్లిదండ్రులని కోరుతున్నాము. నంద్యాల పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోని ఏవీ అపార్ట్మెంట్ నందు 5వ ఫ్లోర్ పై నుండి శనివారం ఆకుల సుబ్బమ్మ అనే మతిస్థిమితం లేని వృద్ధ మహిళ ప్రమాదవశాత్తు పైనుండి పడిపోవడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది. గత కొంతకాలం నుండి మానసికంగా ఇబ్బంది పడుతున్నదని, చికిత్స పొందుతున్నదని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు యూరియా పెస్టిసైడ్స్ మందుల సమస్యలు రోజురోజుకి జటిలంగా మారాయన్నారు. రైతన్నలు నష్టపోకుండా పంట సాగుకు తగ్గట్టుగా యూరియాను సప్లై చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9వ తారీఖున నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా రైతులందరితో కలిసి నంద్యాల పట్టణం బొమ్మల సత్రం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నామని రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆకుల సుబ్బమ్మ, కేశవనాథ్ బాబు. చాలా రోజుల నుంచి ఆమెకు కొంచెం సైక్రాటిక్ ప్రాబ్లం ఉంది. మేమందరం రెగ్యులర్గా షాప్కి వెళ్ళిపోయినాము. మా మిస్సెస్ ఇంట్లో పని చేసుకుంటున్నారు. బయటకు వచ్చేసి పైకి వచ్చేసి దూకేసింది. ఆమెకు సైక్రాటిక్ ప్రాబ్లం ఉంది. మేము 5th ఫ్లోర్లోనే ఉండేది. మేము లాస్ట్ ఫ్లోర్లో ఉంటాం. అక్కడి నుంచి ఒక స్టెప్ ఎక్కింది. ఏదో బట్టలు ఆరడానికి ఏమో పోయింది అనుకున్నాం. సడన్గా పడిపోయింది. అంతే. అది ఏం తెలియదు. ఎవరం లేము కదా ఆ టైంలో. ఎవరు లేరు. ఒక్కతే పోయింది. ఏం లేదు. ఆమె సైక్రాటిక్ పేషెంట్, కొంచెం ప్రాబ్లం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా కావాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమెరికా టారిఫ్ల పెంపుకు వ్యతిరేకంగా నంద్యాలలో నిరసన. నంద్యాల పట్టణంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ డెస్క్ ఏర్పాటు. పురపాలక సెంటినరీ టౌన్ హాల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో శాస్త్రీయ, జానపద సోలో, బృంద నృత్యాల పోటీలు. మతిస్థిమితం లేని వృద్ధ మహిళ ప్రమాదవశాత్తు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.